గెలవాల్సి ఉన్నప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం కొరకు ఒక ట్రస్టును ఏర్పాటు చేసి మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులతోటి మెంబర్లు ఉండి అక్కడ ఒక దేవాలయాన్ని కట్టడం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ దేవాలయం పేరు మీద ఇప్పటి వరకు సుమారుగా 20 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటి వరకు నిధులు వసూలు చేసిండు. ఆ గుడి కడితే గుడి కట్టడం మంచిదే, వెంకటేశ్వర స్వామి దేవుని గుడి కడితే మనం అందరం కూడా దండం పెడతాం. కానీ మునగనూరులో ఎవరి పాత్ర లేకుండా, ఆ గుడి కొరకు మొదటి నుంచి ఉన్నటువంటి పాత్ర పరిధి లేకుండా కేవలం మల్రెడ్డి రంగారెడ్డి కుటుంబ సభ్యులను పెట్టుకొని దాని మీద చందాల దందా చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కేవలం చందాలు వసూలు చేయడం మాత్రమే కాకుండా వెంకటేశ్వర స్వామి గుడికి అపచారం జరిగే విధంగా ఆ గుడికి వెంకటేశ్వర ఆనంద అభిషేక నిలయం అని పేరు పెట్టిండు. ఎందుకు పెట్టిండు ఆ పేరు? వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెంకటేశ్వర స్వామి గుడి అని పెట్టాలి. ఆ గుడికి అభిషేక ఆనంద నిలయం అని ఎందుకు పెట్టిండంటే, ఆనంద్ అంటేనేమో ఆయన పెళ్ళం పేరు, అనసూయమ్మ ఇప్పుడు వచ్చిన పేరు, ఇంతకుముందు ఆమెకి ఇంటికాడు ఉన్నప్పుడు ఉన్న పేరు ఆనందం అనంట. కాబట్టి ఆ గుడికి భార్య పేరు వచ్చేటట్టు ఆనంద నిలయం అని పెట్టిండు. అభిషేక్ ఎవరంటే ఆయన కొడుకు. వెంకటేశ్వర స్వామి గుడికి పెళ్ళం పేరు కొడుకు పేరు పెట్టుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఇటువంటి విషయాలను ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే మీరు ఏ కాంగ్రెస్ నాయకుడిని అడగండి, మీ సార్ ఏం చేస్తున్నాడు అంటే 12 గంటలకు లేస్తాడు, ఓ షాల్ వేసుకుంటాడు, 14 మెట్ల మీదకి వెళ్ళి కిందికి వస్తాడు, ఇట్టిట్ల చేతులు ఊపుతాడు, ఆడికెళ్ళి పోయి ఎవరెవరి దగ్గర వసూలు చేయాలి, ఎవరెవరి దగ్గర దంద చేయాలని ఆలోచన చేస్తాడు తప్పిస్తే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి ఏ మంత్రి దగ్గరికి పోదాం, ఎవరి దగ్గరకు పోయి రూపాయి తీసుకొద్దాం అనేటటువంటి ఆలోచన చేయడు. మొన్న ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి వేదిక మీదనే ఉన్నాడు. ముఖ్యమంత్రిని ఏమని అడగాలి, సార్ నువ్వు వీడి దానికి వచ్చినావు, మా నియోజకవర్గానికి గిదేదని ఇచ్చిపోని అడగాలి. ముఖ్యమంత్రిని ఏం అడుగుతలేడు, ఈయన పక్కనున్న కేంద్ర మంత్రిని అడుగుతుండు. నువ్వు ఢిల్లీకి వెళ్ళి వచ్చినావు, ఈ చెరువును డెవలప్ చేయడానికి ఏమైనా పైసలు ఇచ్చిపోని అడుగుతున్నాడు. అంటే నువ్వు ఎమ్మెల్యేగా నీ ముఖ్యమంత్రి ఏమైనా పని చేస్తాడని నీకే నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి దరిద్రమైనటువంటి నాయకుని తెచ్చుకున్నందుకు మనం ఇంకొక ఏడాది అర్థం భరించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. మొన్న మున్సిపల్ ఎన్నికలలో మనం గెలిచినాక కూడా 52 రోజుల పాటు మన కార్పొరేటర్లందరినీ, మన కౌన్సిలర్లందరినీ 30 తిప్పలు పెట్టి ఇక్కడ ఎన్నిక జరగకుండా చూసిండు. కోర్టుకు పోయి ఆ యొక్క ఎన్నిక జరిగేటట్టుగా మనం ఆర్డర్ తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. బంటి బాబు దుమారుగా 51 రోజు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లందరినీ తీసుకొని పోయి దేశం మొత్తం తిప్పుకొనైనా సరే నా పార్టీని గెలిపించుకుంటానేటటువంటి ఆలోచనతోటి పట్టుబట్టి మనం ఇవాళ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ గెలిచినాం. మన ఎమ్మెల్యే ఏమంటుంటాడు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే నాకు మంత్రి పదవి కావాలి, నాకు మంత్రి పదవి కావాలి. ఈయనకు మంత్రి పదవి అడిగినప్పుడు కాంగ్రెస్లో మాట్లాడుకున్నారు ఏంటంటే, ఈయనకి మంత్రి పదవి ఇస్తే రంగారెడ్డి జిల్లాకు 10 కంపౌండ్ వాళ్ళు 10 గేట్లు పెడతాడు, ఆ గేట్లు టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తాడు అనేటటువంటి మాట కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈయనకు మంత్రి పదవి రాదు, రాకపోతే బెదిరించుడు మొదలు పెట్టిండు. నాకు ఇవ్వడానికి నేను రెడ్డిని అనేది అడ్డమైతే నేను రాజీనామా చేస్తా, బీసీనో ఎస్సీనో పెట్టి గెలిపిస్తా అని చాలాసార్లు రేతులు కొట్టిండు. రాజీనామా చేయడు, ఎందుకంటే రాజీనామా చేసేంత దమ్మి నాకు లేదు. ఈయన మంత్రి పదవి మీద సోయింది తప్పిస్తే నియోజకవర్గ ప్రజల మీద సోయలేదు. ఇప్పుడు మనం ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం, ఈ నియోజకవర్గ ప్రజలు నీ మీద విశ్వాసం కోల్పోయినరు. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగిరేసిండ్రు. ఈ రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 32 మంది సర్పంచ్లను టీఆర్ఎస్ పార్టీలను గెలిపించారు. కాబట్టి ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డి నీవు ప్రజల విశ్వాసం కోల్పోయినావు, రాజీనామా చేయమని చెప్పేసి మనం ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చేసి మా కిషన్ రెడ్డి సార్ మీద నువ్వు ఒక 20,000 ఓట్లు తెచ్చుకోగలిగినా మేము చౌరస్తకాడ ముక్కునేలకు రాస్తామనేటటువంటి మాట చెప్తా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను పదే మనం జనాల్లోకి తీసుకుపోవాలి. మండలాల వారిగా మనం ఎండగట్టాలి, మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి. వచ్చే ఎన్నికలలో మన ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి, తిరిగి మనం మళ్ళీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తెచ్చుకోవాలని చెప్పేసి మీకు అందరు కూడా మనవి చేస్తూ, మా అందరి తరఫున కేటీఆర్ గారికి కూడా ఒక విన్నపం చేస్తున్నాం. సార్ అందరికీ మనసులలో ఉన్నది, ఇప్పుడన్నా మేమందరం ఎప్పుడన్నా ఒకసారి కేసీఆర్ సార్ దగ్గరకు పోవాలి. తెలంగాణ తెచ్చిన ఆయనతో ఒక ఫోటో దిగాలి, ఇంటింటికో ఫోటో పెట్టుకోవాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంది సార్. ఎనడన్నా ఒక్కనాడు
మేము గెలిచినందుకైనా మమ్మల్ని తీసుకొని పోయి సార్ దగ్గర ఒక గంట టైం ఇప్పించి అందరిని ఒక ఫోటో తినిపించి పంపింది. మాకు గంట కంటే ఎక్కువ కావాల్సిందే లేదు. మా మనమళ్ళకు మనవరాళ్లకు తెలంగాణ తెచ్చిన ఆయన ఈ దేవుడే అని చూపించుకునేటటువంటి అవకాశం మీరు కల్పించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతాను. దాంతోపాటు మిమ్మల్ని కూడా కోరుతున్నాం సార్, ఇవాళ మీరు ఎంత జ్వరంతో ఉండి కూడా ఎంతో బాధపడుకుంటా కూడా అరే వీళ్ళు ఇంత కష్టపడి గెలిచిందని మా కొరకు మీరు ఇక్కడ దానికి వచ్చిండ్రు. మీకు అందరికీ గట్టిగా చప్పట్లతో ఒకసారి అందరం కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దాంతోపాటు ఇంకొక కోరిక, ప్రభుత్వాలకు వచ్చిన దాకా మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే ఒక్కరోజు మా నియోజకవర్గానికి టైం ఇవ్వండి సార్. ఒక్కొక్క ఊరు వారిగా మా ఊర్లో 183 మంది కార్యకర్తలు 183 మంది కార్యకర్తలు మీతోటి ఫోటో దిగి 183 ఇళ్లలో పెట్టుకుంటారు. రేపటి రోజు మీరు ముఖ్యమంత్రి అయినాక దాంట్లో చూసుకొని మురిసేటటువంటి అవకాశం మాకుంటుంది. కాబట్టి మా నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు కూడా ఫోటో దిగే అవకాశం మీరు ఇవ్వాలి. కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోవాలి. సెక్రటరీ క్యాడర్ తోటి ఖచ్చితంగా మాట్లాడే అవకాశం కల్పించాలి. మాకెప్పుడు కూడా కిషన్ రెడ్డి సార్ని దాటిపోయేటటువంటి తత్వం లేదు సార్. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉన్నా, తన ఎక్కడికి పొమ్మంటేనే మేడం దగ్గరకు పొమ్మన్నా, మీ దగ్గరకు పొమ్మన్నా పోతం తప్పిస్తే కిషన్ రెడ్డి సార్ మాట కాదని ఈ నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త కూడా ఒక అడుగు ముందుకేడు. కాబట్టి అందరి తరఫున నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ గారితో మీతోటి ఒక్కరోజు నాకు అవకాశం ఇప్పామని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా గట్టి ఒకసారి చప్పట్లతోటి సారు మనం తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. మన గింత మెల్లగంటే సార్ దొరకపోడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్.